ఫ్రెండ్స్ ఇదిగోండి ఏంటంటే చేపలు పట్టే బుట్టలు అనమాట. ఇవి అయితే మనం మిర్యాలగూడలో ఆర్డర్ చేసి తెప్పించాము ఇక్కడికి సిరిసిల్లకి. ఆర్డర్ చేసి మనం తీసుకొచ్చినవి అయితే మీకైతే చూపించలేదు, వీడియో తీయలేదు మా ఊళ్ళో. నేను ఇప్పుడైతే ఆంధ్ర వెళ్ళి ఉన్నాను అనమాట. నిన్నే ఆంధ్ర నుంచి వచ్చి ఇక వీటిని బుట్టలో తయారు చేద్దామని చెప్పి తీస్తున్నా. నిన్న వచ్చాము ఆంధ్ర నుంచి మేమైతే. ఇవే మామ బుట్టలు అంటారు వీటిని. చేపల బుట్టలు కూడా అట్లా కూడా పిలుస్తారు. దీంట్లో మనకి ప్రతి చేప పడిద్ది, రవ్వు పడిద్ది, అన్నీ పడతాయి దీంట్లో. బొమ్మలు మట్టుకు ఎక్కువ పడతాయి అన్నమాట వీటిలో. ఈ అచ్చంగా బొమ్మలకే ఇప్పుడు తెప్పించిన నేనైతే. ఇవ్వండి గాయస్, ఇది అయితే ఈ మొత్తం ఒక బుట్ట తయారైద్ది అనమాట. ఇప్పుడు ఈ 4తో ఇది మీద ఇది కింద అట్లా వేసుకొని ఇవి సైడ్లు కట్టుకోవాలన్నమాట. ఇవి అయితే ఇప్పుడైతే నానబెట్టాలి, దాన్ని చూపిస్తాను మీకైతే. చూడండి ఇలా అయితే నానబెట్టాలి అంటే లెక్క అయితే ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాం అనమాట. బాగా నాని మనకి బుట్ట ఈజీగా తొందరగా కట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఈరోజు సెలవు వేసుకుని ఇంటికాడ ఉన్నాం కాబట్టి మళ్ళీ మనం కట్టుకోవాలంటే టైం ఉండదు. కానీ ఇంకా ఈరోజు ఇట్లా కొంచెంసేపు అట్లా నీళ్ళు చల్లి అట్లా నానబెట్టి అయితే కట్టేద్దామని అనుకున్నాము. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే ఇందాక అక్కడ మనం నానబెట్టాం కదా, ఇప్పుడైతే మీకు చూపిస్తా కట్టి ఎలా కట్టాలో. ఇదిగోండి గాయస్, ఎట్లయితే దగ్గర చూపిస్తుంది. ఇదిగోండి మనకి మొత్తం 19 పుల్లలు ఉన్నాయి. 7 పుల్లల తర్వాత సందులో అయితే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెట్టి ఇట్లా తీసేసుకొని మళ్ళీ 7 కూడా అట్నే సేమ్ అట్నే తీసుకొని ఇదైతే పెట్టుకోవాలి మనం. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే ఇందాకలు పెట్టినట్టే మనం కూడా మళ్ళీ ఇటు కూడా 7 పుల్లలకి మధ్యలో పెట్టేసి సెట్ చేసాం. మనం అయితే లబ్బర్లు వేసి కర్రపుల్లలు పెట్టి కట్టేయటం అనమాట. ఇదిగోండి గాయస్, ఇట్లయితే ఇదిగోండి పై ఇటు మీద ఒక పుల్ల, ఇటు ఎదురుగా ఒక పుల్ల, మళ్ళీ ఇటు సందుల్లో నుంచి ఒక పుల్ల, మొత్తం 3 ఉండాలన్నమాట. ఇవి సమానంగా చూసుకోవాలి. చివర్లు కూడా సమానంగా చూసుకొని కట్టుకోవాలన్నమాట. ఇవి అప్పుడు గట్టిగా ఉంటుంది బుట్ట అయితే, లబ్బరిటీగా ఉంటుంది. ఇవి ఇట్లాంటి లబ్బర్లు ఉండాలి, ట్యూబ్ లబ్బర్లు. ఇవి ఏ ట్యూబ్ అయినా, సైకిల్ ట్యూబ్ అయినా ఏదైనా ఏం కాదనమాట. ఇట్లా వేసి ఫస్ట్ దీన్ని ఊరక టైట్ చేసుకోవాలి. ఒక పక్క నుంచి కట్టుకుంటూ రావాలన్నమాట. మళ్ళీ లూజ్గా అయిపోద్ది, మధ్యలో లూజ్ వచ్చింది అనమాట. ముందు ఇట్లా మధ్యలో కట్టుకొని మనకి ఇది ఇట్లా ముడేసి ఇట్లా వేసి వదిలేస్తే ఇక ఇది ఇక్కడ మధ్యలో లూజ్ అయిపోద్ది అనమాట. ఇంక దాన్ని పట్టుకునే పని ఉండదు. ఇంక ఈ చివరి నుంచి అయితే మనం కట్టుకుంటూ అట్లా బార్కి వెళ్ళిపోవాలన్నమాట. అయితే నేనైతే మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇక ఇక్కడ స్టార్ట్ చేసి ఉంటే మళ్ళీ అడికి ఇట్లా గ్యాప్ రాకుండా కట్టుకోవాలన్నమాట. ఇదిగోండి గాయస్, ఇక్కడ కూడా ఇప్పుడు మనం బార్ పుల్ల వేస్తున్నాము. ఇది కూడా ఇట్లనే కట్టేసుకొని సెంటర్లో కట్టుకుని ఒక పక్కన. ఇదిగోండి గాయస్, ఇక్కడ కూడా ఇప్పుడు మనం బార్ పుల్ల వేస్తున్నాము. ఇది కూడా ఇట్లనే కట్టేసుకొని సెంటర్లో కట్టుకుని ఒక పక్క నుంచి రావాలన్నమాట. లేదంటే లూజ్గా ఉంటుంది బుట్ట అనేది. చేపలు ఆ సందుల్లోంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఇట్లయితే ముడేసేసుకొని ఇంక ఈ లబ్బర్ వచ్చిన దాకా బార్కి వేయకూడదు అనమాట. బార్కి వేసినా అంత లబ్బర్ వేస్ట్ అయ్యిద్ది. ఎందుకంటే మనం వేసే ముడి మనకి ఈ గ్యాప్ ఏడకొస్తుందా చూసుకొని కట్టుకోవటమే. ఇట్లయితే తీసుకొని మళ్ళీ 7 ఒకటి. ఇదిగోండి గాయస్, సాధారణ నుంచి అయితే ఈ పక్కకు అయితే వచ్చేసింది లబ్బర్, ఒక్క లబ్బరే. ఇదిగోండి ఇంక ఇట్లా చుట్టేసి ఇంకా మనం ఇందాకలా ఎట్లా ముళ్ళు వేసామో అట్నే వేసేసేయటం అనమాట. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇటు కూడా మన అయితే వేస్తున్నాడు గాయస్. ఇదిగోండి కింద అయితే మొత్తం కట్టేసాం అనమాట. ఇంక ఇప్పుడైతే ఇది మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఇటు కూడా అట్నే సేమ్ ఇంకా అట్లా ఎట్లా కట్టేసామో ఇటు కూడా అట్నే కట్టుకోవాలి. అట్నే కట్టేసి ఇక మళ్ళీ ఒక పక్క నుంచి రావాలి. అట్లా వస్తేనే మనకి లూజ్ అనేది ఉండకుండా బిర్రుగా ఉంటుంది అనమాట ఇది బుట్ట అనేది. ఇదిగోండి ఇటు కూడా అయితే మొత్తానికి అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి దాని నుంచి ఇద్దరికి కట్టేసాము.
ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మొత్తం చుట్టూ అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి ఏంటంటే హాస్పిటల్ అంటారు వీటిని. ఇంక ఎట్లా అంటే ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే ఇదిగోండి ఈ హాస్పిటల్ అనేది ఇట్లా లోపలికి పెట్టేసి ఇవి అయితే మనం మీదగా తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకొని ఉంటే మళ్ళీ ఇంకోటి ఇదిగోండి, ఇది కూడా ఇట్లా లోపల తీసుకొని ఈ పక్క నుంచి ఇట్లా తీసుకోవాలి. దీని ఎమ్మటే ఉండేటట్టు ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకుంటే మనకి. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే ఇక్కడైతే హాస్పిటల్ కట్టేసాము. వీడియో మర్చిపోయా తీయటం, ఇప్పుడైతే చూపిస్తాం మీకు మళ్ళీ. ఇదిగోండి ఇట్లా మనం తీసుకున్నాం కదా, ఇట్లా 2 పుల్లలు, వీటి అమ్మటగా ఈ 2 పుల్లల మధ్యలో అయితే ఒకటి తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మళ్ళీ ఇది కూడా లాక్కోవాలి కదా మనం, జారకుండా. అందుకని దీన్ని ఇట్లా చేసాను. ఇదిగో ఇట్లా ఈ పుల్ల నుంచి పుల్ల తీసుకొని ఇట్లా ఒక మెలికైతే వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ ఇది కూడా ఇట్లా మెలక వేసేసి ఇట్లా తీసుకొని ఇట్లా తిప్పుకొని ఇవి మళ్ళీ ఇట్లా ముడేయాలన్నమాట మనం. అది ఇట్లా ముడేసేసుకోవాలి. ఇదిగోండి గాయస్, ఇక్కడ కట్టేసాం కదా, ఇక్కడ కట్టినాక మళ్ళీ ఇక్కడ కట్టేసాం. ఇక్కడ కూడా కట్టేసుకోవాలి ఇట్లా. ఏం చేస్తుందా? నిన్న అదే 9ంటికి వచ్చారులే. కూతురు కూడా వెళ్ళిందంట మాయ్. ఇదిగోండి గాయస్, అయిపోయింది. ఆ పక్క నుంచి చుట్టుకుంటూ వచ్చేసారు అనమాట తాడు. ఇంతే, రేపు మనకి చేపలు పడ్డా కానీ దీంట్లో కాంతని ఈ తాడు కూడా మొత్తం తీసేసి చేపలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి గాయస్, అయితే అయిపోయింది. ఇంక ఒక్క ముడేస్తే మనకి బుట్ట రెడీ అయిపోద్ది. ఇదిగోండి చేపలు పోయాయి, ఇంక ఇట్లా పోటమే, వచ్చేది ఉండదు, చేతిలో రావట్లేదు అనమాట. అట్లానే ఒకటి బుట్ట అయితే తయారైపోయింది చూడండి. ఈరోజైతే పెడతాము అదే వాగులు అయితే పెడతా, తీసుకెళ్ళి చూపిస్తాను మీకు చేపలు పడితే పడవా అని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.